ఒక ఆడపిల్ల నాతో పంచుకున్న కథ ఇది. పెళ్లి చూపుల్లో కాలు కింద పెట్టకుండా చూసుకుంటా అంటే మురిసిపోయాను. పెళ్లి తర్వాత కట్నం సరిపోలేదని హింసిస్తూ ఉంటే నలిగిపోతున్నాను. కట్టుకున్నవాడు కామంతో కొంగులాగడానికి తప్ప కట్టుకున్న దాని మనసును అర్థం చేసుకోలేకపోతున్నాడు. పెళ్లికి ముందు అమ్మా నాన్న మంచి సంబంధం అంటే పొంగిపోయాను. ఇప్పుడు నా భర్త మంచోడు కాదని చెప్తూ ఉంటే సర్దుకు పొమ్మంటున్నారు. మన ఇంటికొచ్చిన ఆడపిల్ల తన పుట్టింటికి అతిథిగా మారిపోవాలి. మన ఇంటి నుంచి అత్తింటికి వెళ్ళిన ఆడపిల్ల పుట్టింటిని ఆక్రమించిన నోరు మూసుకొని భరించాలి. పెళ్లి పుస్తకం అని తెరిచిన ఆడపిల్ల జీవితం చివరి పేజీ వరకు కష్టాలు కన్నీళ్ళతోనే సరిపోతుందా?